గతంలో ఎన్నడూ లేని విధంగా బిగ్ బాస్ సీజన్ 7 ముగిసిన తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏకంగా విన్నర్ అరెస్ట్ కావాల్సి వచ్చింది. ఫినాలే ముగిసిన తర్వాత చెలరేగిన హింస పలువురి అరెస్ట్కి దారితీసింది. ర్యాలీ చేసిన సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పై పోలీసులు కేసులు నమోదు చేసుకుని అరెస్ట్ చేశారు. 14 రోజుల రిమాండ్ పై చెంచులగూడ జైలుకు పంపారు. అయితే న్యూసెన్స్ కేసులో అరెస్ట్ అయిన ప్రశాంత్ బెయిల్ చెంచులగూడ జైలు నుంచి విడుదలయ్యాడు. ఇక పల్లవి ప్రశాంత్ కేసులో మొదటి నుంచి హైకోర్టు న్యాయవాది అరుణ్ అండగా నిలిచారు. ఈ క్రమంలోనే తెలంగాణ మానవ హక్కుల కమిషన్ బిగ్ బాస్ నిర్వాహకులైన హోస్ట్ నాగార్జున పైన చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు. అరుణ్ మానవ హక్కుల కమిషన్ కు ఇచ్చిన ఫిర్యాదులో బిగ్ బాస్ షో ప్రజలపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. బిగ్ బాస్ ఫైనల్ రోజున గొడవపై 2 కేసులు నమోదయ్యాయి. మరి నిర్వాహకులు కూడా దీనికే బాధ్యులు కదా అని ప్రశ్నించారు. వాళ్లపైన కేసు ఎందుకు నమోదు చేయలేదు, దీనిపై చర్యలు తీసుకోవాలి అని ప్రస్తావిస్తూ దీనిపై పోరాడారు. తెలంగాణ మానవ హక్కుల కమిషన్ కు అరుణ్ ఇచ్చిన ఫిర్యాదుపై జూబ్లీహిల్స్ పోలీసులు స్పందించారు. ఇందులో భాగంగానే బిగ్ బాస్ నిర్వాహకులు పోలీసులు నోటీసులు ఇచ్చారు. అందులో అసలు గొడవ ఎందుకు జరిగింది, ఇందుకోసం నిర్వాహకులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనే కొన్ని ప్రశ్నల్ని సంధించారు. అయితే అరుణ్ మానవ హక్కుల కమిషన్ కి ఇచ్చిన ఫిర్యాదులో హోస్ట్ నాగార్జునపై చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. ఆ తర్వాత కూడా పలు సందర్భాల్లో ఇదే విషయాన్ని ప్రస్తావించారు. దీంతో బిగ్ బాస్ టీమ్ కు నోటీసులు ఇచ్చినట్టుగానే నాగార్జునకు కూడా పోలీసులు షాక్ ఇస్తారా అన్న చర్చలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. బిగ్ బాస్ న్యూసెన్స్ కేసులో అరెస్ట్ కావడంతో పాటు జైలుకు వెళ్లిన పల్లవి ప్రశాంత్ బయటకు వచ్చిన తర్వాత కూడా లాయర్లతో సంప్రదింపు జరిపాడని ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ టీమ్ కు నోటీసులు ఇచ్చేలా చేశాడని కూడా అంటున్నారు. అయితే దీనిపై ఎలాంటి స్పష్టత లేదు. ఇందులో ప్రశాంత్ పాత్ర ఏమీ ఉండకపోవచ్చని, అయితే కేవలం ప్రశాంత్ని బాధ్యుడిని చేయడం కరెక్ట్ కాదని లాయర్ ఫిర్యాదు చేసి ఉంటారని అంటున్నారు. అయితే పోలీసులు నిర్వాహకులకు నోటీసులతో ఆపుతారా, మరింత ముందుకు వెళ్తారా, నాగ్ దాకా నోటీసులు వెళ్తాయా, వెళ్తే నాగ్ రియాక్షన్ ఏంటి అనేది ఇప్పుడు కీలకంగా మారింది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.